సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి, నా ప్రియమైన బిడ్డవు నువ్వు, నీ కోసం దీన్ని నేను ఎంచుకొని మరి రాశానమ్మా. దీనిని ఎవరూ కూడా తుడపలేరు బిడ్డ, విను, నీకే అర్థమవుతుంది అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. అది ఏంటి, బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విందామా. తల్లి, నువ్వుగా ఏది కూడా చేయడం లేదమ్మా. నీకు ఏది జరిగినా, మంచైనా చెడైనా సరే, ఆల్రెడీ నేను రాసిపెట్టినదే బిడ్డ. నా ప్రియమైన బిడ్డకు నేను రాసిపెట్టానమ్మా ఇది. అలాంటిది నీ జీవితంలో జరిగే ప్రతి దానికి ఎందుకు నువ్వు దిగులు చెందుతున్నావు చెప్పు? నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి ముగింపు ఏంటి అని నీ మనసు తెలుసుకోవాలని ఆరాటపడుతుంది కదా బిడ్డ. ఇప్పుడు అన్నిటికీ బదులు చెప్తాను, విను, పరిష్కారం కూడా తెలుసుకో. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఎప్పుడూ చేసేలాగనే నీ పాపకర్మల వల్ల జరుగుతూ ఉంటాయమ్మా. సరే, ఇప్పుడు నీకు వ్యతిరేకంగా ఎందుకు ఇన్ని విషయాలు జరుగుతున్నాయి, నీకు వ్యతిరేకంగా ఇంతమంది ఎందుకు సరిచేస్తున్నారు అంటే, అవి వాళ్ళు చేస్తున్న కర్మలు తల్లి. వాళ్ళ కర్మలు పెంచుకుంటున్నారు. అందుకని వాళ్ళ గురించి అస్సలు ఆలోచించవద్దు. వాళ్ళు చేసిన ప్రతి కర్మకి, పాపానికి దండన తప్పక ఉంటుంది, అనుభవించాల్సిందే కూడా. కాబట్టి నీకు వ్యతిరేకంగా ఎవరైనా నీకు చెడు చేస్తుంటే వాళ్ళకు థ్యాంక్స్ చెప్పు తల్లి. ఎందుకంటే నీ పాపాలన్నీ వాళ్ళు కొంత నీ కర్మను వాళ్ళు పంచుకుంటున్నారు అని వాళ్ళకి అర్థం కావడం లేదు. ఇవన్నీ కూడా నీ జీవితంలో నేను రాసిపెట్టినవే తల్లి. నా ప్రియమైన బిడ్డకి నేను రాసిపెట్టాను. వీటిని ఎవ్వరూ కూడా తుడపలేరు, సరేనా? చెడు మాత్రమే రాసిన నేను నీకు కావాల్సిన మంచి కూడా రాయినా చెప్పు తల్లి. నీకు సంతోషాన్ని రాయినా చెప్పు. ఎలా వదులుకుంటానమ్మా? కష్టాలు దాటి వచ్చిన సంతోషం చాలా బాగుంటుంది బిడ్డ. నీ జీవితంలో ఇది వరకు ఏం జరిగినా, ఏం జరగకపోయినా నేను పూర్తిగా వివరిస్తాను, విను. నా ప్రియమైన బిడ్డవు నువ్వు. నీకు ఏం జరగబోతుంది, నీ జీవితంలో జరిగేదంతా ఒరామరిగ్గానే నీకు ముందుగానే నీ కళ్ళ ముందు ఉంచుతాను. ఇది నీ జీవితం ఇలా ఉంటుంది అని సూక్ష్మంగా తెలుపుతున్నాను. దేవుడు నీ చేతిలో పెట్టింది మనిషి లాక్కోవాలని చూస్తున్నారు తల్లి. మనుషులు చెడు ఆలోచనలు ఆలోచించడం ప్రారంభించేశారు. ఇవన్నీ నేను చూస్తూనే ఉన్నాను బిడ్డ. ఎవరు ఏం చేస్తున్నారని నేను గమనిస్తూనే ఉన్నాను. కాబట్టి కర్మ దోషాలు తొలగాలంటే నేను ఏం చేయలేను బిడ్డ. మంచి చెడు అని చెప్పినా దాన్ని ఆచరించలేరు. ఎవరో కొందరు మాత్రమే వాళ్ళు పాటిస్తున్నారు. అది కూడా నేను చూస్తూనే ఉన్నాను తల్లి. ఇది చెడు, ఇది మంచి అని తెలిసినా కూడా చేస్తూనే ఉంటే, తెలిసి చేసిన దాన్ని ఎవ్వరూ మార్చలేరు. వాళ్ళకైనా కర్మలు చేర్చి పెట్టుకుంటున్నారమ్మా. అందరి జీవితంలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఉంటారు. నా ప్రియమైన బిడ్డవు నువ్వు. నేను చెప్పిన విధంగా మంచి దారిలో నడుస్తున్నావు కదా, చెడు జోలికి పోవడం లేదు. అందుకే నీకు ఇన్ని సందేశాలు, నీకు ఇన్ని మంచి మాటలు మాట్లాడడానికి స్వయంగా నేనే వచ్చి నీకు చెబుతున్నాను తల్లి. అయితే మంచి వాళ్ళు కష్టపడుతున్నారు. దీనికంతా పుని స్టాప్ లేదా బాబా అని నువ్వు అడుగుతున్నావు కదా తల్లి. ఎప్పుడు నువ్వు బాబా అని పిలిచావో దానికైన సందర్భాన్ని నేను నీకు ఇచ్చాను. అప్పుడే అర్థం చేసుకో. నీకు పునిస్టాప్ అనేది పెట్టేశాను. నీ కష్టానికి నేను ముగింపు ఇచ్చేశాను. మంచి ముగింపు ఉంటుంది అని అర్థం చేసుకో తల్లి. ముందు చెప్పిన విధంగానే నన్ను అందరూ అంత ఈజీగా కలవలేరు బిడ్డ. నా మాటలు అంత ఈజీగా వాళ్ళు వినలేరు. ఎప్పుడు ఎవరు నా మాటలు ఆచరిస్తారో, ఎవరైతే నా వాక్యాలు వింటారో, పాటిస్తారో వాళ్ళు మాత్రమే నన్ను పూజించగలరు తల్లి. బాబా అని భక్తితో నన్ను పిలిచినప్పుడే వాళ్ళకి నా అనుగ్రహం అనేది పరిపూర్ణంగా నేను ఇస్తాను బిడ్డ. అలాంటిది ఈ సాయి బిడ్డవైన నీకు నా అనుగ్రహం అందించాను తల్లి. నీ జీవితంలో ఈ మనుషులు ఆడే ఆటలు త్వరలో ఆట కట్టిస్తాను. తర్వాత నీ జీవితంలో నా లీలలు, నా అద్భుతాలు చూపిస్తాను బిడ్డ. నీతో బంధం కావాలని నీ జీవితంలో ఇన్ని మాటలు నేను చెబుతూ ఉన్నాను. నీ దగ్గరకు వచ్చి ఇన్ని సందేశాలు అందిస్తున్నాను తల్లి. కాబట్టి నువ్వు సాయి బిడ్డవు. నీతో నా బంధం ఎప్పుడూ ఇలాగే ఉంటుందమ్మా. నీతో మాట్లాడుతున్నాను కదా, లేకపోతే వాళ్ళతో వాళ్ళలాగే నిన్ను కూడా చూస్తూ ఉండేవాడిని కదా.
నేను అలా చేయలేదే. నీ మీద ప్రేమ ఉండబట్టే ఈ సాయి నీ దగ్గరకు వచ్చాను. నీకు మంచి చేయాలనే నమ్మకమైన మాటలు నీకు బోధిస్తున్నాను. నీ జీవితంలో ఇక మీద మంచి మాత్రమే జరుగుతుంది తల్లి. అంతా మంచిగా జరుగుతుంది. ఇదే నేను నీకు రాసిన రాత తల్లి. ఇది ఎవ్వరు వల్ల తుడపడం వీలు కాదు. ఎవ్వరూ మార్చలేరు కూడా. నమ్మకంతో ఉండు బిడ్డా, అంతా మంచిగా జరుగుతుందమ్మా. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు దిగులెందుకు బిడ్డా. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.